రోజు నేను చెప్పేది గోంగూర పులుసు అండి. ఇదిగోండి నేను శనగపప్పు వేసుకున్నాను, 2 గరిటెలు వేసుకున్నాను అండి. ఇదిగో ఈ గరిటెతో 2 గరిటెలు వేసుకున్నాను. కాసిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అండి. నేను పళ్ళు వేస్తున్నాను. ఇది ఒక్క రవ్వ ఉడికిన తర్వాత మనం పక్కిన ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి నేను గోంగూర తీసుకున్నాను. ఇది మొత్తము కాడలు లేకుండా ఒలుచుకున్నానండి నేను. ఇదిగో కాడలు ఉంటే తినరు ఇంట్లో, అందుకోసమని కాడలు లేకుండా తీసేసాను. ఇప్పుడు ఇది మంచిగా కడుక్కుందామండి. ఇసుక బాగా ఉంది, మొత్తం మంచిగా కడిగేస్తాను. 2 సార్లు కడిగి చూపిస్తాను. ఇదిగోండి నీళ్ళల్లో వేసి పెట్టాను, ఎందుకంటే ఇసుక బాగా ఉందండి అస్సలు. ఇదిగోండి ఇట్లా కడిగి కొంచెం సేపు నీళ్ళలో పెట్టండి, ఇసుకంతా అడుక్కుపోతుందని. ఇదిగోండి ఆ పప్పు ఉడికిపోయింది. నేను శనగపప్పు వేస్తా అండి. ఎక్కువ ఉడకద్దండి, సగమే ఉడకాలి. శనగపప్పు ఎక్కువ ఉడికితే బాగోదు, మెత్తగా అయిపోతుంది. సగమే ఉడకాలి. ఒక్క నిమిషం మూత పెడుతున్నానండి. నా పప్పు అయిపోవటానికి సిద్ధంగా ఉందండి. ఇది పప్పు కాదండి, గోంగూర పులుసు, మర్చిపోయాను. ఇంకా కొంచెంగా అయితే ఈ తడి లేకుండా చేయాలండి. అది వాటర్ ఉంది కదా, అది మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయాకే దీనికి ఉప్పు కారం వేద్దాం, ఎందుకంటే లేకపోతే ఇంకా వాటర్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఉడకనిచ్చి ఆ పట్న దించేద్దాం. ఇదిగోండి పప్పు ఇది దగ్గరకు వచ్చేసింది పులుసు. ఇదిగోండి దీనికి ఉప్పు ఎక్కువ పడుతుందండి. గోంగూర పులుసు కదండి, ఇది ఉప్పు ఎక్కువ పడుతుంది. ఉప్పు వేయంగానే చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. కొంచెం సేపు ఉంచి తర్వాత కారం వేసి తిరమూత పెట్టుకుంటాం. అంత ఎత్తున కారము ఎక్కువ పడుతుందండి దీనికి కూడా, గోంగూర పులుసుకి. ఇంకో 3 స్పూన్లు వేస్తున్నానండి నేను. చూసుకోండి, చూసుకుని వేసుకోండి. మీకు నేను 40 రూపాయలు ఆకు తెచ్చానండి, దానికి నాకు 6 కట్టలు ఇచ్చాడు. అదే కట్టలు కూడా మీడియంగా ఉన్నాయండి. ఇదిగో ఇదే ఆకయింది. ఇదిగోండి నా గోంగూర పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మంచిగా ఇంగు ఘాటుగా పోపు పెట్టుకుందామండి. ఇంగు నూనె వేసాను. పులుసుకి ఆవాలు ఒకటే వేసుకోవాలండి, ఆవాలు మెంతులు. ఇదిగోండి ఎక్కువ వేయటలేదు, కొంచెమే వేస్తున్నా మెంతులు. ఇదిగోండి ఇంగు బాగా ఎర్రగా వేగేదాకా ఉంచండి, అప్పుడు వాసన బాగా వస్తుంది. ఇదిగో నల్లగా అయింది. ఇదిగోండి గుమ్మగుమ్మలాడే ఇంగో తిరముత. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో మీకు కూడాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇదిగోండి పోపు మంచిగా కలిపేసాను, బౌల్లోకి తీసుకుంటున్నాను. పచ్చళ్ళు కావాలంటే వెంటనే నా పైన నా నెంబర్ ఉందండి, కాల్ చేయండి. మీకు ఏ పచ్చడి కావాలన్నా, పొళ్ళు కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి నా దగ్గర దొరుకుతాయండి. మీలో ఎవరికి కావాలన్నా కూడా పైన నెంబర్ పెట్టాను, కాల్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను.